ధన్యమా కనని గర్భము ధన్యమా అనగా పిల్లలను కన్నవారు ధన్యులా, పిల్లలను కననివారు ధన్యులా అనే ఒక చక్కటి అంశాన్ని నేర్చుకుందాం. ఎందుకనంటే ఈ మాట బైబిల్‌లో 2 సందర్భాల్లో రాయబడింది. ఒకచోట పిల్లలను కన్నవారు ధన్యులు అని, మరొక చోట పిల్లలను కననివారు ధన్యులని, ఈ 2 సందర్భాలు కూడా బైబిలులోనే వ్రాయబడ్డాయి. ఈ 2 సందర్భాలు కూడా బైబిలులో ఉన్న ఒకే పుస్తకంలో వ్రాయబడ్డాయి. కాబట్టి అయి ఎక్కడ వ్రాయబడ్డాయో మనం చూద్దాం దేవుని వాళ్ళారా. ఒక చోటేమో ఒక సామాన్య స్త్రీ మాట్లాడుతుంది ఈ మాట గురించి. మరొక చోటేమో సాక్షాత్తు యేసుక్రీస్తు వారే మాట్లాడతారు ఈ గర్భాల గురించి. మనం బైబిల్‌లో ఏం రాయబడిందో ఒకసారి చూడగలిగితే దేవుని వాళ్ళారా, ఏవండి? ముందుగా ఒక సామాన్య స్త్రీ మాట్లాడిన ఆ సందర్భాన్ని మనం చూద్దాం. లూకా సువార్త, లూకా సువార్త 11వ అధ్యాయము, లూకా సువార్త 11వ అధ్యాయము 27వ వచనం దేవుని వాళ్ళారా. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములో ఆ సమూహములో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూసి, నిన్ను మోచిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరీ ధన్యులని చెప్పెను. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ యేసుక్రీస్తు వారు జనసమూహంలో నిలబడి, సమాజంలో నిలబడి దేవుని వాక్యాన్ని, దేవుని జ్ఞానాన్ని ఉన్నతంగా ప్రకటిస్తున్నాడు. ఉన్నతంగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంటే ఆ స్త్రీ, అయ్యా ఇంత జ్ఞానాన్ని నువ్వు చెబుతున్నావే, నువ్వు గొప్పోడివి అనట్లేదండి. ఏమంటుంది అనంటే, అయ్యా నిన్ను ఏ స్త్రీ అయితే కన్నదో, ఏ స్త్రీ అయితే నీకు పాలిచ్చిందో ఆ తల్లి గర్భం ధన్యమైనది అంటుందండి. ఆ తల్లి గర్భం ధన్యమైనది, చాలా గొప్పది అని మాట్లాడుతుంది. అంటే ఈ సందర్భంలో ఏమని మనం విన్నాము అంటే, కనిన గర్భము ధన్యము అని ఉంటుంది. అని ఒక స్త్రీ అనగానే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? అవును గాని అన్నారు. అవును గాని అంటే నిజమే అని ఒప్పుకున్నాడు యేసుక్రీస్తు వారు. వాస్తవమే అని ఒప్పుకున్నారు యేసుక్రీస్తు వారు. అదే యేసుక్రీస్తు వారు అదే లూకా సువార్తలో మరొక చోట ఏం మాట్లాడుతున్నారో మీరు చూడాలి. ఏవండి? లూకా సువార్త, లూకా సువార్త 23వ అధ్యాయము, లూకా సువార్త 23వ అధ్యాయము 28వ వచనం దేవుని వాళ్ళారా. సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు వారిని సిలువ వేసి గోల్కొతా కొండ మీదకి తీసుకెళ్తున్న సందర్భం. చుట్టూ స్త్రీ సమూహం ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు వాళ్ళని చూసి ఏం మాట్లాడుతున్నారో మీరు చాలా జాగ్రత్తగా వినాలి, చూడాలి. హ్మ్. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. ఇదిగో గొడ్రాండ్రును కనని గర్భములను పాలియని స్తనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి అన్నాడు. ఇక్కడేమన్నాడు యేసుక్రీస్తు వారు? ఏమండి? గొడ్రాండ్రును కనని గర్భమును పాలియని స్తనములను ధన్యములైనవి అంటున్నాడండి. ఇక్కడేం మాట్లాడుతున్నాడు అంటే, గొడ్రాండ్రు అన్న, కనని గర్భము అన్న, పాలియని స్తనములు అన్న పిల్లలు కనని వారు అని అర్థం వస్తుంది. పిల్లలు లేనివారు అని అర్థం వస్తుంది. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏం చెబుతున్నారు అంటే, కనని గర్భము ధన్యం అంటున్నాడు. పిల్లలను కనని గర్భము ధన్యం అంటున్నాడు. అక్కడ 11వ అధ్యాయంలో ఏముంది? ఒక సామాన్య స్త్రీ ఏం మాట్లాడింది? అయ్యా నిన్ను నిన్ను మోసిన గర్భమును, నువ్వు కుడిచిన స్తనములను
ధన్యము తల్లి, నీ కన్న తల్లి గర్భము ధన్యమని అక్కడ వ్రాయబడితే, అక్కడ యేసుక్రీస్తు వారు అది వాస్తవం ఒప్పుకున్నాడు. ఇక్కడికొచ్చేసరికి అదే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారండి? కనని గర్భము ధన్యం అంటున్నాడు. ఒక చోటేమో కనిన గర్భము ధన్యం అని ఉంది. రె రెండవ చోట, మరో చోట కనని గర్భము ధన్యము అని ఉంది. ఇంతకీ కనని గర్భము ధన్యమా? కనని గర్భము ధన్యమా? కనిన గర్భము ధన్యమా? కనని గర్భము ధన్యమా? ఏది నిజం? ఏది వాస్తవం? 2 సందర్భాల్లో కూడా యేసుక్రీస్తు వారు అక్కడేమో కన్న గర్భం, కనిన గర్భం ధన్యమే అని ఒప్పుకున్నారు. ఇక్కడికొచ్చేసరికి కనని గర్భము ధన్యము అంటున్నారు. ఇందుకు ఈ 2 సందర్భాలలో ఏది వాస్తవం? ఏది నిజం? ఆలోచించాలండి. ఏవండి? ఈ 2 సందర్భాలు కూడా యేసుక్రీస్తు వారు ఉన్న సందర్భాలే. మరి ఏది నిజం అని అంటే 2 సందర్భాలు కూడా నిజమేనండి. 2 సందర్భాలు కూడా వాస్తవమే. ఎందుకనంటే బైబిల్‌లో ఒక చోట అంటే ఒక విషయం గురించి చెప్పి, మరొక చోట అది కాదు అని చెప్పదు. ఒక చోటేమో అవును అని చెప్పి, మరొక చోట కాదు అని ఒక పదానికి మరొక పదం వ్యతిరేకంగా ఉండదు. ఒక పదానికి మరొక పదం విభేదంగా ఉండదు. బైబిల్ చాలామంది చదువుతున్న వాళ్ళు ఏమంటే క్రైస్తవేతరులు, అన్యులు బైబిలు అన్నా, క్రీస్తు అన్నా నచ్చని వారు ఏమంటున్నారు అంటే, ఏమంటే బైబిల్ అనేది ఒక అబద్ధాల తడికండి, ఒక అబద్ధాల పుట్టండి అని చాలామంది మాట్లాడుతున్నారండి. చాలామంది మాట్లాడుతున్నారు. కానీ వాస్తవం అంటే ఏంటంటే దేవుని వాళ్ళరా, వాడికి తెలియక అది అబద్ధం, అది అసత్యం అనుకుంటున్నాడు. వాడికి అర్థం కాక, వాడికి ఆ వాక్యము అర్థం కాక, వాడికి అర్థము కాలేదు గనుక ఇది తప్పు అంటున్నాడు గానీ, వాస్తవానికి బైబిల్‌లో తప్పులుండవండి. వాస్తవంగా బైబిల్‌లో అబద్ధాలుండవు. కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలి మనం. చాలా జాగ్రత్తగా చూడాలి. ఈ రెండిట్లో ఏది వాస్తవం అంటే 2 వాస్తవమే. 2 వాస్తవమే. 2 వాస్తవమే దేవుని వాళ్ళారా. ఇక మనం ముందుకు వెళ్ళిపోతే ఏవండి? గర్భం గురించి మాట్లాడుతున్నాడు గదా! ఇక మనం కొంచెం ముందుకు వెళ్ళిపోతే అసలు గర్భఫలం అనేది ఎవరిస్తున్నారు? గర్భఫలం అనేది ఎవరిస్తున్నారు? పిల్లలు అనేవాళ్ళు ఎలా కలుగుతున్నారు తల్లిదండ్రులకో మనం చూద్దాం దేవుని వాళ్ళారా. చాలా జాగ్రత్తగా వినాలి. ఏవండి? ముందుకు వెళ్ళిపోదాం. సమయం లేదు గనుక త్వరగా ముందుకు వెళ్దాం. ఆదికాండానికి వెళ్దాం. ఆదికాండము 30వ అధ్యాయం చూద్దాం దేవుని వాళ్ళారా. ఆదికాండము, ఆదికాండము 30వ అధ్యాయము మొదటి వచనం. ఏవండి? ఈ సందర్భంలో ఏంటంటే సహజంగా స్త్రీలకు పిల్లలు అనేవాళ్ళు లేకపోతే, గర్భఫలం అనేది రాకపోతే, పిల్లలనేవాళ్ళు కలగకపోతే చాలా బాధపడుతుంటారండి. చాలా మదన చెందుతుంటారు. దుఃఖపడుతుంటారు. మనోవేదన చెందుతుంటారు. ఏవండి? ఏదన్నా పెళ్ళిళ్ళకి, ఫంక్షన్‌లకి వెళ్ళినప్పుడు, "అమ్మ నీకు ఎంతమంది పిల్లలు?" అని అన్నప్పుడు, ఏవండి పిల్లలు లేని వారైతే ఆ పిల్లలు లేరు అని చెప్పడానికి చాలా బాధపడతారు. ఆ మాట వినగానే మనసులో నొచ్చుకుంటారు. ఏవండి? సమాజంలో తనకంటే చిన్నవాళ్ళు, తనకంటే ఎనక పెళ్ళైన వాళ్ళు పిల్లల్ని కంటున్నప్పుడు చూసి వారికి పిల్లలున్నారు, వీరికి పిల్లలున్నారు, నాకే పిల్లలు లేరని చాలా మదన పడుతుంటారు, దుఃఖపడుతుంటారు, మనోవిచారం కలిగి చాలా బాధపడుతుంటారు. ఎవరు? కనని గర్భాలు, కనని తల్లులు. అలాగే బైబిల్‌లో కూడా ఒక స్త్రీ ఉందండి. ఆమెకు పిల్లలు లేరు. ఆ స్త్రీ కూడా చాలా బాధపడుతుంది. తన గర్భం పండకపోవడం చూసి, తనకు పిల్లలు కలగకపోవడం చూసి చాలా బాధపడుతూ తన భర్తతో మాట్లాడుతుందండి. ఏమని మాట్లాడుతుందో మీరిప్పుడు చదవాలి. ఏవండి? 30వ అధ్యాయం, ఆదికాండము 30వ అధ్యాయము మొదటి వచనం. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూసి తన అక్కయందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల
నేను చచ్చిదనెను. ఏవండి ఎవరు ఈవిడి? రాహేలండి. రాహేలుకి పిల్లలు లేరు. తన అక్క లేయాకు మాత్రం నలుగురు మగపిల్లలు. ఆ నలుగురు మగపిల్లలని ఈవిడ చూస్తున్నప్పుడు చాలా బాధపడేది. అలాగే అసూయ కూడా పడిందటండి. ఎందుకు అసూయ పడిందంటే తనకు పిల్లలు లేరు కదా! అసూయ పడింది గానీ, ఆ అసూయ అనేది ద్వేషంగా మారలేదు. ఆ అసూయ అనేది పగగా ఆమె మార్చుకోలేదు. కేవలం అసూయ పడిందంతే. కానీ చాలామంది సమాజంలో ఎలా ఉన్నారో తెలుసా అండి? ఏవండీ గత కాలంలో ఒక వీడియో చూశానండి. ఆ వీడియోలో ఒక స్త్రీకి వివాహం అయింది. వివాహం అయ్యి 10 సంవత్సరాలయ్యింది. పిల్లలు లేరు. తనకంటే చిన్నవాడు తమ్ముడు. తనకంటే వెనక పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న కొద్ది కాలానికే తన తమ్ముడికి మగపిల్లాడు పుట్టాడండి. ఎప్పుడైతే మగపిల్లాడు పుట్టాడో ఈ అక్కకు ఇక అసూయం ప్రారంభమైంది. ఈర్ష్య ప్రారంభమైంది. నాకంటే చిన్నవాడు, నాకంటే వెనక పెళ్లి చేసుకున్నాడు. నాకు పిల్లలు లేరు. వాడికి మగపిల్లాడు పుట్టాడని చెప్పి ఎవరు లేని సమయంలో డాబా మీదకు ఏవండీ మేడ మీదకు తీసుకెళ్ళిపోయి అక్కడి నుంచి కిందకి విసిరేసిందండి. పిల్లోడు చనిపోయాడు. పిల్లోడు చచ్చిపోయాడు. ఎందుకు ఇదనంటే తనకు లేరు పిల్లలు. తనకంటే చిన్నవాడు, తనకంటే ఎనక పెళ్లి చేసుకున్నాడు. తన తమ్ముడికి కొడుకు పుట్టాడని సొంత అక్క, సొంత మేనత్తే చంపేసిందండి. కానీ ఏవండీ రాహేల్ అలాంటిది కాదు. అసూయ వచ్చిందే తప్ప అది ద్వేషంగా మార్చుకోలేదు. లేయా పిల్లలు నలుగురు మగ పిల్లలైనా ఒక్కరిని కూడా ఏమీ అనలేదండి. ఏమనలేదు. అసూయ పడిందంతే. అసూయ పడి బాధపడుతూ భర్తను అడుగుతుంది. ఏమని? ఏమని అడుగుతుంది చదవండి. రాహేలు యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము. లేని ఎడల నేను చచ్చిపోతాను. ఏవండి రాహేలు నేను చచ్చిపోతా అన్నదే తప్ప అసూయతో ఎవరిని చంపలేదండి. అసూయతో ఎవరిని చంపలేదు. ఎవరి మీద పగ సాధించలేదు. అమాయకురాలు ఏమంటే భర్తతో ఏమంటుందండి? నాకు గర్భఫలమునివ్వు అని మాట్లాడుతుందండి. నాకు గర్భఫలమునిస్తావా ఇవ్వవా? లేదంటే నేను చచ్చిపోతాను అంటుంది. భర్తనేమడుగుతుంది? గర్భఫలం అడుగుతుంది. ఏవండీ అదేమన్నా చెట్టు ఫలమా అండి గబుక్కున కోసుకొచ్చి ఇవ్వడానికి రాహేలుకి చెప్పండి? అదేమన్నా మార్కెట్‌లో దొరికే బొమ్మా అండి గబుక్కున తీసుకొచ్చి ఇవ్వడానికి? ఎంత ఈజీగా అడుగుతుందంటే, నాకు గర్భఫలమునివ్వు, లేకపోతే నేను చచ్చిపోతానంటుంది. అంటే పిల్లలు లేని ఈ బ్రతుకు నాకెందుకు? అందరికీ పిల్లలున్నారు. మా అక్కకు కూడా నలుగురు మగపిల్లలు పుట్టారు లేయాకి. నాకే లేరు. ఎందుకు నాకు ఈ బ్రతుకు? పిల్లలు నువ్విస్తావా? లేదంటే నేను చచ్చిపోనా అంటుందండి. ఏవండీ ఇంతకీ గర్భఫలం ఇచ్చేది ఎవరు చెప్పండి? భర్త? భర్త అండి గర్భఫలాన్ని ఇచ్చేది. ఆమె ఏమనుకుంటుంది అంటే, భర్త గర్భఫలం ఇచ్చేది అనుకుంటుంది. భర్త వలనే గర్భాన్ని ధరిస్తున్నారు గనుక, భర్తే గర్భఫలాన్ని ఇచ్చేది అని భ్రమలో ఉందండి. ఎవరు? రాహేలు. ఈరోజు సమాజం కూడా అలాగే అంటుందిగా అలాగే ఉంటుంది గదండీ! ఈరోజు సమాజం కూడా ఏమనుకుంటుంది? నా భర్త వలనే నాకు పిల్లలు కలిగారు. నా భర్త వలనే నా గర్భము పండింది అని నేటి సమాజంలో ఉన్న స్త్రీలు భావిస్తున్నారే తప్ప, వాస్తవానికి ఎవరి వలన పిల్లలు కలుగుతారండి? ఎవరి వలన కలుగుతారు? అది యాకోబుకు తెలుసు. రాహేలుకి తెలీదండి. అది యాకోబుకు తెలుసు. అందుకే కోపంతో మండిపోయాడు. ఎందుకంటే తప్పుడు మాట మాట్లాడింది గదండీ! ఎవరు? రాహేలు. ఒక తప్పుడు మాటను ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు, మూర్ఖంగా ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు సహజంగా ఎదుటి వారికి ఏమొస్తుంది? కోపం వస్తుంది. ఇక్కడ యాకోబు గారికి కూడా కోపం వచ్చింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? రాహేలు మీద యాకోబు కోపం రగులుకొనెను అని ఉంటదండి అక్కడ. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేనేమైనా దేవునికి ప్రతిగా ఉన్నానా? నేనేమైనా దేవుడినా? నువ్వు అడిగిన వెంటనే నేను గర్భఫలాన్ని ఇవ్వడానికి అంటున్నాడు. అంటే గర్భఫలము ఇచ్చేది ఎవరని యాకోబుకు తెలుసు? గర్భఫలం ఇచ్చేది దేవుడని యాకోబుకు తెలుసండి. దేవుని వలనే సంతానము కలిగిద్ది అని, దేవుని వలనే పిల్లలు కలుగుతారన్న వాస్తవం యాకోబుకు తెలుసు. కానీ రాహేలుకు తెలీదు దేవుని వాళ్ళరా. రాహేలుకి తెలీదు. అందుకే అంటున్నాడు ఏమని? యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనగా
అతడు, నేను నీకు గర్భఫలమునియ్యక ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నానా? నేనేమన్నా దేవుణ్ణా నన్ను అడుగుతున్నావు? నేనేమన్నా దేవుణ్ణా నన్ను అడుగుతున్నావు? నువ్వు అడగాల్సింది దేవునిని. దేవుడు నీకు గర్భఫలం ఇచ్చేదని చెప్పగానే అప్పుడు తెలుసుకొని దేవునిని అడగటం ప్రారంభించిందండి. దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించింది. దేవునికి ఎప్పుడైతే మనవి చేసిందో, ఎప్పుడైతే ప్రార్థన చేసిందో, అప్పుడు దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకున్నాడు. ఎక్కడుంది ఆ సందర్భం? అదే అధ్యాయము 22 వచనం దేవుని వాళ్ళరా. ఏవండి? దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొని, ఆమె మనవి విని, ఆమె గర్భము తెరిచెను. అప్పుడామె గర్భవతి అయి కుమారుని కని, దేవుడు నా నింద తొలగించెను అనుకొనెను. ఏవండి? ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడట? ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించిందో, అప్పటి వరకు మూయబడి ఉన్న గర్భాన్ని దేవుడేం చేశాడు? తెరిచాడు. అంటే పిల్లలు పుట్టాలి అంటే, పిల్లలు కలగాలి అంటే, గర్భఫలము రావాలి అంటే దేవుడు గర్భాన్ని తెరవాలి. దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఆలోచించండి దేవుని వారలారా. అప్పటి వరకు రాహేలు గర్భం మూయబడి ఉంది. ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేసిందో, ఎప్పుడైతే దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడో, అప్పుడు గర్భము తెరవబడింది. మగ పిల్లవాడిని కని ఏమంటుందండి? నా నింద గొడ్రాలు అనే నింద తొలగిపోయింది అని ఏవండి కృతజ్ఞతలు చెల్లిస్తుందండి దేవునికి. అంటే ఇక్కడ ఏమి అర్థం చేసుకోవాలంటే మనం, పిల్లలనేవాళ్ళు ఏవండి భర్త వలన కాదు, తండ్రి గర్భాన్ని తెరవాలి. దేవుడు గర్భాన్ని తెరిస్తేనే గర్భఫలం అనేది వస్తుంది. పిల్లలు అనేవాళ్ళు కలుగుతారు అని ఒక సత్యాన్ని బైబిల్ చెబుతుంది దేవుని వాళ్ళరా. కానీ ఈరోజు సమాజం అలా ఆలోచిస్తుందో చెప్పండి? స్త్రీలకు లేదు, పురుషులకు లేదు. పురుషుడేమనుకుంటున్నాడంటే, నేను మగాడిని గనుక నా భార్య కందని వీడనుకుంటున్నాడు. నేను ఆడదానిని కనుక గర్భ ఏవండి ఆ గర్భస్థానం దేవుడు నాకు ఇచ్చాడు గనక నేను పిల్లలను కలిగాను అని ఇద్దరు భార్యాభర్తలు అనుకుంటున్నారే తప్ప, ఈ గర్భఫలం దేవుడు ఇవ్వగా, దేవుడు గర్భము తెరవగా వచ్చింది అని ఏ ఒక్కరూ కూడా భావించడం లేదు దేవుని వర్లరా. ఏ ఒక్కరూ భావించడం లేదు. ఏవండి? గర్భఫలం అనేది రాకపోతే ఇక్కడ యాకోబు ఎంతో, రాహేలు కూడా అంతే కదండి. వచ్చి భర్తనేమంటుంది? నాకు గర్భఫలం ఇవ్వు అంటుంది. రాహేలు ఒక తల్లిగా ఎలాగైతే పిల్లలు పుట్టకపోతే ఏమీ చేయలేని అసమర్థురాలుగా అక్కడ ఉందో, యాకోబు కూడా అంతే. ఆయన ఏం చేయలేడు పిల్లలకు పుట్టకపోతే. పిల్లలు కలగపోతే ఆయన చేతిలో ఏమీ లేదు కదండీ. ఎవరి చేతిలో ఉంది? దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు గర్భాన్ని తెరవాలి. దేవుడు గర్భఫలాన్ని ఇవ్వాలి. అంటే పిల్లలు అనేవాళ్ళు కలుగుతున్నారు. గర్భఫలం అనేది వస్తుంది అనంటే కేవలం దేవుని వలన మాత్రమే. దేవుని వలన మాత్రమే. అలాగే ఇంకొక తల్లుందండి బైబిల్‌లో. ఆ తల్లి చాలా భక్తిపరురాలండి. చాలా కాలం నుండి దేవుణ్ణి ఆశ్రయించిన స్త్రీ, దేవుని మీద ఆధారపడిన స్త్రీ. ఆవిడకి కూడా పిల్లలు లేరండి. ఆవిడకి పిల్లలు లేరు. చాలా కాలమైంది పెళ్ళయి. చాలా బాధపడుతుంది. మనోవిచారం, దుఃఖం, మనోవేదన, బాధ. ఇక బాధపడుతూ ఏం చేసిందంటే, తిండి కూడా మానేసిందండి ఆ స్త్రీ. తిండి కూడా మానేసి, తిండి మానేసి ఏడుస్తున్నప్పుడు భర్తొచ్చి ఏం మాట్లాడుతున్నాడు తన భార్యతో. సమూయేలు గ్రంథం చూద్దాం దేవుని వాళ్ళారా. ఏవండి? సమూయేలు గ్రంథం. ఏవండి? మొదటి సమూయేలు గ్రంథము చూడండి. మొదటి సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము, మొదటి అధ్యాయము 8వ వచనం దేవుని వాళ్ళారా. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? ఆ గొడ్రాలు ఎవరు? ఆ బాధపడే ఆమె ఎవరంటే హన్న, భక్తురాలండి. హన్న భర్త ఎల్కానా. ఇప్పుడు హన్న మనేది పెట్టుకొని దుఃఖక్రాంతురాలై
తిండి మానేసి ఏడుస్తుంది. ఏడుస్తుంటే ఇప్పుడు భర్తొచ్చి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చదవండి. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, అన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నీకు మనోవిచారమెందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడును కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చెను. ఏవండి? అన్నాకి పిల్లలు లేరండి. చాలా బాధపడుతుంది. మనోవేదనకు గురైంది. మనోవిచారం కలిగి ఉంది. తిండి మానేసింది. కూర్చొని ఏడుస్తుంది. అప్పుడు భర్త వచ్చి అంటున్నాడండి, అన్నా ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? ఎందుకు అన్నం మానేసావు నువ్వు? పిల్లలు లేరనా? 10 మంది పిల్లల కంటే నేను విశేషమైన వాడిని కానా నీకు? ఏడవద్దు, అన్నం తిను అని అడుగుతున్నాడు. అంటే భార్య బాధపడుతుంటే భర్త ఏం చేస్తున్నాడంటే ఓదారుస్తున్నాడండి. కుమారులు లేకపోతే ఏంటి? 10 మంది కుమారుల కంటే విశేషమైన వాడిని కదా నేను. అన్నం తినని ఓదారుస్తున్నాడు. బాధపడుతున్న ఆ భార్యను ఏవండి ఆ దుఃఖం నుండి విముక్తురాలవ్వడానికి ఓదారుస్తూ చక్కగా ఓదార్పునిస్తున్నాడండి. కానీ ఈరోజు సమాజంలో ఉన్న భర్తలు అలా ఉన్నారా చెప్పండి? పెళ్లి చేసుకున్న తర్వాత భార్య పిల్లల్ని కనకపోతే ఎంత వేధింపులంటే ఆ కుటుంబంలో ఏవండి చాలా వేధింపులండి. సమాజంలో మనం ఎన్నో వార్తలు వింటున్నాం. ఎన్నో సామాజిక మాధ్యమాల్లో మనం చూస్తున్నాం. భార్యకు పిల్లలు కలగటం లేదని, భార్యకు రోగం వచ్చిందని, భార్య వ్యాధిగ్రస్తురాలు అని గొడవ పెట్టుకొని పిల్లలు పుట్టరు నీకు, నువ్వు నాకు పనికిరావని చెప్పి కొడుతున్న వాళ్ళు, తిడుతున్న వాళ్ళు, గెంటేస్తున్న వాళ్ళు భర్త వలనే కాదు అత్త వలన కూడా. నీకు పిల్లలు పుట్టరు, నీకు ఈ సంవత్సరం పిల్లలు పుట్టకపోతే నా కొడుకు వేరే పెళ్లి చేసేస్తా. ఇలాంటి మాటలు లోకంలో ఎన్నో చూస్తున్నాం మనం. భర్త ఏమండి ఒక భర్త భార్య కనలేదు అని, కనకపోతే ఒక ప్రాబ్లం గొడవే, ఆడపిల్లల కన్నా గొడవేనండి. ఒక దరిద్రుడైతే ఏం చేశాడంటే ఇద్దరు ఆడపిల్లలను కన్నాడని యాసిడ్ తాపిచ్చాడు. పెళ్లి ఫోటో చూస్తే చక్కగా ఉందండి భార్య, కానీ వాడు పెట్టిన టార్చర్, వాడు ఆ యాసిడ్ తాగిచ్చేసరికి ఆమె పరిస్థితి ఎలా అయిపోయిందంటే దారుణంగా అయిపోయిందండి. దారుణంగా అయిపోయింది దేవుని వర్లారా. అంటే సమాజంలో ఎలా ఉంది అంటే భార్యకు పిల్లలు లేకపోయినా, భార్యకు ఆడపిల్లలు పుట్టినా ఆవిడదే తప్పన్నట్టుగా ఆమెని నిందించడం, దూషించడం, కొట్టడం, అవమానించడం, వెళ్ళగొట్టడం, ఇలాంటి పరిస్థితులు సమాజంలో చూస్తున్నాం మనం. ఏవండి మొన్నే ఒక వీడియో చూశానండి. 3 పిల్లలు ఆవిడకి, కానీ క్యాన్సర్ వచ్చిందండి. క్యాన్సర్ వచ్చి ఈ శరీరం అంతా, ఆ చర్మం అంతా ఎముకలకు అంటుకుపోయి అస్థిపంజరం లాగా అయిపోయింది ఆవిడ. భర్త ఏం చేశాడో తెలుసండి? అలా లేవలేని పరిస్థితిలో ఉన్న తన భార్యను, 3 పిల్లల్ని విడిచిపెట్టి అడ్రస్ లేకుండా పారిపోయాడండి. ఇక ఆ 3 పిల్లలకు భోజనం ఎవరు పెడతారు? తాను వండుకునే స్థితిలో కూడా లేదండి ఆవిడ. ఆమెను ఎవరు చూస్తారు? ఆలోచించండి. ఎవరు చూస్తారండి? ఎవరు చూస్తారు చెప్పండి? బావుంది, అందంగా ఉంది, నచ్చింది అని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకునేటప్పుడు ఎలాంటి ప్రమాణాలు చేస్తారు చెప్పండి? ఎలాంటి ప్రమాణాలు చేస్తారండి? చేతిలో చెయ్యి వేసి బాధ యందును, వ్యాధి యందును, కష్టమందును, సుఖమందును నిన్ను విడువక, ఎడబాయక నిన్ను సంరక్షిస్తానని ప్రమాణాలు చేసి పెళ్లి చేసుకుంటారే. మధ్యలో వ్యాధి వచ్చిందని, మధ్యలో పిల్లలు పుట్టడం లేదని, మధ్యలో అనారోగ్యం వచ్చిందని అలా అర్ధంతరంగా విడిచిపెట్టి వెళ్ళిపోతే అసలు మనుషులేనండి వాళ్ళు? ఆలోచించండి. కానీ ఎల్కానా అలాంటి వాడు కాదండి. అన్న భర్త అలాంటి వాడు కాదు. ఏమని ఓదార్పునిస్తున్నాడు చెప్పండి? అన్నా ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు అన్నం మానేశావు? 10 మంది కుమారుల కంటే నేను శ్రేష్టమైన వాడును కానా? నువ్వు దేవునికి ప్రార్థించు, నువ్వు భక్తురాలువు కదా, నువ్వు ఏడవద్దు. నువ్వు భక్తురాలువు, నువ్వు దేవునికి ప్రార్థన చేయి, నీ ప్రార్థన దేవుడు వింటాడని చెప్పగానే అప్పుడు మందిరంలోనికి వెళ్ళిపోయిందండి. మందిరంలోకి వెళ్ళిపోయి దుఃఖ స్వరముతో హృదయం అంతా అంటే బరువెక్కిపోయి ఏడ్చుచు తన హృదయాన్ని మొత్తం దేవుని మందిరంలో కుమ్మరించిందట. తన ఆత్మని యెహోవా మందిరంలో కుమ్మరించిందట. ఇక ఏడుస్తూ ప్రార్థన చేస్తుందండి. ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఏమంటుందో తెలుసండి? దేవా, నువ్వు గనుక నాకు కుమారుడినిస్తే, నువ్వు గనుక నాకు గర్భఫలాన్ని ఇస్తే
తాను నెత్తి మీద క్షవరపు కత్తిని పెట్టనో, ఎప్పుడైతే ఆ బిడ్డ పాలు మరుస్తాడో, ఎప్పుడైతే ఆ బిడ్డ పాలు విడుస్తాడో, నీ సేవకు ఇచ్చేస్తా అని ప్రార్థన చేసుకుందండి. ప్రార్థన చేసింది. ప్రార్థన చేయగానే దేవుడు ఆమె ప్రార్థన విన్నాడండి. దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు. విన్న తర్వాత ఏం చేశాడో దేవుడు ఒకసారి చూడండి. అదే అధ్యాయము 19వ వచనం. 19వ వచనం దేవుని వల్ల. వారు తరువాత ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యగు అన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను గనుక హన్న గర్భము ధరించి కుమారుని కందండి. ఏమండి? ఎప్పుడైతే యెహోవా మందిరములో దేవునికి ప్రార్థన చేసిందో, భార్య భర్తలు తమ దాంపత్య జీవితంలో ఎప్పుడైతే కలయిక జరిగిందో, అప్పుడు దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడట? హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు. హన్నాను దేవుడు జ్ఞాపకము చేసుకొని హన్న గర్భాన్ని తెరిచాడు. అప్పుడు కుమారుని కందండి. అప్పుడు గర్భాన్ని ధరించిందండి. కుమారుని కంది. ఆ కుమారుడు ఎవరో తెలుసండి? ఆయనే సమూయేలు. ఆయన సమూయేలండి. అంటే అప్పటి వరకు మూయబడి ఉన్న అన్న గర్భము దేవుడు జ్ఞాపకము చేసుకొని తెరిచాడు. అంటే గర్భఫలం అనేది పిల్లలు అనేవాళ్ళు ఎవరి వలన కలుగుతున్నారు అంటే కేవలం దేవుడు జ్ఞాపకం చేసుకుంటేనే, దేవుడు గర్భాన్ని తెరిస్తేనే స్త్రీ అనే మాతృమూర్తి గర్భాన్ని ధరిస్తుంది, పిల్లలను కంటుంది. ఎవరికి తెలుసండి ఈ సత్యం? ఎవరికి తెలుసండి ఈ వాస్తవం? నేను కన్నాను, నేను మోసాను, నేను నవమాసాలు మోసి కని పెంచాను గనుక నా కోసమే పెంచుకుంటాను, నా స్వార్థం కోసమే వాడిని ప్రయోజకుల్ని చేసుకుంటానని ఆలోచిస్తున్నారండి తల్లిదండ్రులు. అండ్ వాస్తవానికి ఎవరి వలన ఏమండి గర్భఫలం అనేది వస్తుంది? దేవుని వలన గర్భఫలం అనేది వస్తుంది. దేవుని వలన మాత్రమే పిల్లలను కంటున్నారు. అలా దేవుని వలన కన్నా గర్భమే ధన్యమా? ఆలోచించండి. ఒకవేళ కన్న గర్భమే ధన్యము అనుకుంటే, కనని గర్భాలు కూడా ఉన్నాయి కదండి సమాజంలో. పిల్లలు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పండి? చాలామంది ఉన్నారు. కన్న గర్భమే ధన్యం అనుకుంటే, మరి కనని గర్భం ధన్యం కాదా? ఒకవేళ కనని గర్భమే ధన్యం అనుకుంటే, మరి కన్నవాళ్ళే సమాజంలో ఎక్కువ మంది ఉన్నారు కదా! మరి వాళ్ళు ధన్యులు కాదా చెప్పండి? ఇందుకు యేసుక్రీస్తు వారు ఏమన్నారు? ఏవండి? అంటే ప్రారంభంలో చదువుకున్నాం కదా! గొడ్రాండ్రును, కనని గర్భమును, పాలీని స్తనములను ధన్యములైనవి అన్నాడు. కనని గర్భము ధన్యము అన్నాడు. కనని గర్భము ధన్యము. ఒకవేళ నీకు పిల్లలు లేరా? ఒకవేళ నీ గర్భము తెరవబడలేదా? ఇంకా నీకు పిల్లలనే వాళ్ళు కలగలేదా? అయితే బాధపడొద్దు. దేవుడు అన్నాడు, ప్రభువు అన్నాడు, కనని గర్భము ధన్యము అన్నాడు. నువ్వు కనని గర్భానవా? కంగారు పడవద్దు. నువ్వు కూడా ధన్యురాలయ్యే అవకాశం దేవుడు ఇచ్చాడు. దేవుడిచ్చాడండి. ఏమండి? దేవుడిచ్చాడు దేవుని పిల్లలారా. ఇక ముందుకెళ్ళిపోతే అసలు ఏమండి పిల్లలను కన్నా గర్భము ఎలా ధన్యమవుతుంది? ఎందుకు ధన్యమవుతుంది? పిల్లలను కన్న గర్భము ధన్యము అనుకుంటే ఎలా ధన్యం? ఎందుకు ధన్యం అవుతుంది? కనని గర్భము ధన్యం అని అనుకుంటే ఆ కనని గర్భము పిల్లలు లేని ఆ తల్లిదండ్రులు తల్లి ఎలా ధన్యురాలవుతుంది? ఎలా ఏమండి ఎందుకు ధన్యురాలవుతుందో కూడా మనం చూద్దాం దేవుని వల్ల. కన్న గర్భాలన్నీ ధన్యమేనా? పిల్లల కన్నా తల్లులందరూ ధన్యులేనా అంటే బైబిల్లో పిల్లల కన్నా తల్లులున్నారు. బైబిల్లో కన్న గర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళు ధన్యులా కాదో ఒక్కసారి చూద్దాం. ఏమండి? ఒకసారి చూద్దామండి. రెండవ దినవృత్తాంతములు చూడండి. రెండవ దినవృత్తాంతంలో గ్రంథము 22వ అధ్యాయము ఏమండి? రెండవ దినవృత్తాంతంలో గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనం. ఏమండి? ఇక్కడ ఈ సందర్భంలో ఒక తల్లికి ఏమండి ఒక తల్లి కనిన గర్భం కుమారుని కంది. కానీ ఎలా తన కుమారుని పెంచిందో చెబుతున్నాడు ఇక్కడ చూడండి.
అహజ్యా ఏలనారంభించినప్పుడు 42 ఏండ్ల వాడై వెరుషులేములో 1 సంవత్సరము ఏలెను. అతని తల్లి ఒమ్రి కుమార్తె. ఆమె పేరు అతల్య. ఏవండి, అతల్య అనే ఒక తల్లి, ఆహాజు అనే ఒక కుమారుడు. ఇప్పుడు ఈ అతల్య ఆహాజును కంది, కానీ ఎలా పెంచిందో చెబుతున్నాడు. అతని తల్లి దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను గనుక అతడు ఆహాబు సంతతి మార్గముల యందు నడిచెను. ఆహాబు సంతతి వారి వలనే అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఏమండి, కన్న గర్భం అండి ఈవిడి. కుమారుని కంది. కన్న ఈ తల్లి కుమారుని ఎలా పెంచిందట? దుర్మార్గుడుగా, దుష్టుడుగా ఎలా ప్రవర్తించాలో నేర్పుచూ వచ్చిందంట. తల్లినా అండి అసలు? కుమారుడికి దుర్మార్గంగా ఎలా నడుచుకోవాలో నేర్పిందటండి. దుష్టుడిగా ఎలా నడుచుకోవాలో నేర్పిందట. వాడు ఎలా నడుచుకున్నాడట? ఆహాబు సంతతి వారి వలె నడుచుకున్నాడట. ఆ ఆహాబు సంతతి వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసా అండి? పచ్చి దుర్మార్గులండి. నిలువు దోపిడి, అన్యాయం, అక్రమం, దేవుని ప్రవక్తలను, దేవుని సేవకులను చంపిన చరిత్ర ఆహాబు సంతతి చరిత్ర అండి. ఆ ఆహాబు సంతతి ఎలాగైతే నడుచుకుందో వీడు కూడా అలా నడుచుకున్నాడట. కారణం ఏంటంటే, అలా నడుచుకునేటట్టు సమాజంలో ఒక దుర్మార్గుడిగా, దుష్టుడిగా పెంచి పెద్ద చేసి సమాజంలో నిలబెట్టిందండి. ఎవరు? అతల్య. అతల్య అండి. ఇప్పుడు ఆలోచించండి. అతల్య కూడా కన్న గర్భమే. అతల్య కూడా కొడుకును కంది. ఇప్పుడు కొడుకుని కంది కన్న గర్భము కనుక ధన్యురాలని చెప్పగలమా మనం? ఉత్తమురాలని చెప్పగలమా మనం? చెప్పలేమండి. కారణం ఏంటో తెలుసా? తన కుమారుడికి దుర్మార్గముగా ఎలా నడుచుకోవాలో చెప్పిందండి. ఎంత గొప్పదండి తల్లి. వాడిని ఒక దుష్టుడుగా, దుర్మార్గుడిగా చేయించి సమాజంలో నిలబెట్టడం వలన వాడి వలన యూదులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో తెలుసండి. నానా బాధలు, నానా కష్టాలు అనుభవించారండి ఈ అహజ్య వలన. అంటే ఒక దుర్మార్గుడిని పెంచి పోషించింది, ఒక దుర్మార్గుడిని ఏమండి తయారు చేసింది, నేర్పిందట. ఇప్పుడు అందామండి కన్న గర్భం ధన్యమని? ఇప్పుడు ఈ తల్లి గర్భం ధన్యమని అందామా? లేదు దేవుని వారలారా. కన్న గర్భాలని ధన్యం కాదండి. కన్న గర్భాలని ధన్యము కాదు. కన్న గర్భము ఎప్పుడు ధన్యమవుతుందో తెలుసా? తన కుమారుణ్ణి నీతిగా, నిజాయితీగా, ఒక మంచి మానవత్వం, దైవత్వంతో కూడిన ఒక మంచి మహనీయుడిగా తీర్చిదిద్ది, మంచి జ్ఞానాన్ని నేర్పించి దేవుని కోసం సమాజంలో నిలబెట్టినప్పుడే, ఆ సమాజంలో ఆయన మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తుని చూసి ఒక తల్లి నిన్ను కన్న గర్భము ధన్యమయ్యా అని ఎప్పుడైతే మాట్లాడిందో, అలా మన పిల్లల గురించి సమాజంలో ఉన్నవాళ్ళు మాట్లాడినప్పుడు మాత్రమే ఆ కుమారుని కన్న గర్భము ధన్యమే తప్ప అన్ని గర్భాలు ధన్యము కాదు. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా అండి? తన పిల్లలను దేవుని కోసం నీతిగా, నిజాయితీగా, సత్యాన్ని నూరుపోసి, వాక్యాన్ని నూరుపోసి ఒక నీతిమంతుడిగా, ఒక మహనీయుడిగా తీర్చిదిద్ది వీళ్ళు సమాజంలోకి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు లేకపోయినా వాళ్ళ మాట, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మాట తీరు సమాజం చూసినప్పుడు ఏ కన్న బిడ్డో కానీ చాలా బాగా చెబుతున్నాడండి. ఏ తల్లిదండ్రులు కన్నారో కానీ చాలా గొప్పోళ్ళండి వాళ్ళు, ఉత్తములండి వాళ్ళు, ధన్యులండి వాళ్ళు అని అన్నప్పుడు మాత్రమే ఆ కన్న గర్భము ధన్యమవుతుందండి. అంతేగాని ఎవరండి వీడిని కన్నది, ఏంటండి ఈ దరిద్రులు ఇలా ఉన్నారు, వీళ్ళ ప్రవర్తన ఏంటండి, వీళ్ళ మాట తీరు ఏంటండి, నోరు తెరిస్తే వీళ్ళు ఏంటండి ఇలా ఉన్నారు, ఏమండి వీళ్ళ కన్న తల్లిదండ్రులు ఎవరండి, వీడు చీడపురుగులా ఉన్నాడని ద్వేషించారో, సమాజం అన్నారో, ఆ తల్లి గర్భం ధన్యమైనది కాదు దేవుని వారలారా. ఆ తల్లి గర్భం ఉత్తమురాలు కాదు, ఉత్తమమైనది కాదు. అంటే కనిన గర్భాలన్నీ ధన్యమానంటే కాదు. ఎప్పుడు ధన్యం? తన పిల్లలను దేవుని కోసం సమాజంలో గొప్పగా తీర్చిదిద్ది దేవుని కోసం సత్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు, సత్యాన్ని ప్రకటించేవాడిగా పిల్లలను తీర్చిదిద్దినప్పుడు మాత్రమే ఆ కనిన గర్భము ధన్యురాలు. ఆ కనిన గర్భము ధన్యం.
అలాగే కొత్త నిబంధనలో కూడా ఒక కనిన తల్లి ఉందండి. కొత్త నిబంధనలో ఒక తల్లి ఉంది. ఆమెది కూడా కనిన గర్భమే, కుమార్తెను కంది. కానీ ఎలా పెంచిందో ఒకసారి చూడండి. వెళ్ళిపోదాం ముందుకి. ఏమండి? సమయం లేదు గనుక ముందుకు వెళ్ళిపోదాం. మత్తయి సువార్త. మత్తయి సువార్త దేవుని వారలారా. మత్తయి సువార్త ఏమండి? మత్తయి సువార్త 14వ అధ్యాయము 2వ వచనం. ఇక్కడ సందర్భం ఏంటంటే హేరోదియ అండి. హేరోదియకు ఒక కుమార్తె ఉంటుంది. ఈ హేరోదియ ఏం చేస్తుందంటే హేరోదును ఏమండి ఈ హేరోదియను ఉంచుకుంటాడు. అక్రమ సంబంధం. అది ప్రవక్త అయిన సేవకుడైన బాప్తిస్మిచ్చి యోహానుకు తెలిసినప్పుడు, నువ్వు నీ సొంత సహోదరుడైన ఫిలిప్పును మోసం చేస్తున్నావు, నువ్వు నీ సొంత సహోదరుడు భార్యనే ఉంచుకున్నావు, ఇది నీకు న్యాయం అని అడిగినప్పుడు హేరోదియ మాత్రం పగ పెంచుకుంటుందండి. పగ పెంచుకొని ఎప్పుడు యోహానును చంపించాలా అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఎదురు చూస్తూ ఉన్నప్పుడు హేరోదు జన్మదినం వచ్చింది. హేరోదు జన్మదినాన్న ఏం చెప్పిద్ది అంటే కుమార్తెకి, అమ్మా హేరోదు జన్మదినం వచ్చింది కదా, హేరోదు నిన్ను ఖచ్చితంగా పిలుస్తాడు, నాట్యం ఆడమంటాడు. కాబట్టి నువ్వు చక్కగా నాట్యం చేసి హేరోదుని మెప్పించాలి. అప్పుడు నీకు ఏమైనా కోరిక ఉంటే నన్ను అడుగు, నేను నీకు తీరుస్తానని చెప్పినప్పుడు నువ్వు నా దగ్గరకు రా అని చెప్పిందండి. ఏమండి? ఆమె చెప్పినట్టుగానే ఈవిడేం చేసింది, వచ్చిన జనాన్ని, బంధువులను అందరినీ హేరోదు జన్మదిన సందర్భంగా సంతోషపెట్టి ఆనందపెట్టింది. ఇక ఇప్పుడు హేరోదు ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం దేవుని వాళ్ళరా. ఏమండి? మత్తయి సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. అయితే హేరోదు జన్మదినము వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరిచెను గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చేదనని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేసెను. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్తిస్మమిచ్చు యోహాను తలను ఇక్కడ పల్లెములో పెట్టి నాకప్పగించుమని అడిగెను. రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తము తనతో కూడా భోజనముకు కూర్చున్న వారి నిమిత్తమును ఆజ్ఞాపించి బంట్రొత్తులను పంపి చెరసాలలో యోహాను తల కొట్టించెను. వాడతని తల పల్లెములో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చెను. ఆమె తన తల్లి యొద్దకు దాన్ని తీసుకొని వచ్చాను. ఏమండి? ఈ సందర్భం మీకు అర్థమైంది కదా. హేరోదియా అండి, హేరోదియా దేవుడు తనకిచ్చిన గర్భఫలాన్ని దేవునికి వాడుకుందో తెలుసా? ఒక నీతిమంతుడు, ఒక మహానుభావుడు, దేవుని సేవకుడైన బాప్తిస్మమిచ్చు తలను నరకడానికి వాడుకుంది. ఎవరు? హేరోదియా. తన పగ కోసం, తన ప్రతీకారం కోసం, తన కక్షను తీర్చుకోవడం కోసం, తన పగను తీర్చుకోవడం కోసం తన కుమార్తెకు ప్రేరేపించిందట, నూరు పోసిందట. వాడు నన్ను అంత మాట అంటాడా? మేము ఎలాగైనా బ్రతుకుతాం, మా ఇష్టం, వాడు ఎందుకు మాట్లాడాలని చెప్పి పగ పట్టిందండి. ఎవరు? హేరోదియా బాప్తిస్మిచ్చే యోహాను మీద పగబట్టి కుమార్తె చేత నాట్యం ఆడించి ఎప్పుడైతే హేరోదుని సంతోషపెట్టిందో అప్పుడు యోహాను తలను అడగమని పంపించిందండి, ప్రేరేపించి. ముందే ట్రైనింగ్ ఇచ్చి యోహాను తల అడగమని పంపించింది. పంపించగానే ఈవిడెళ్ళి అడిగిందండి. ఏమండి? యోహాను తలను ఏం చేసుకుంటారు చెప్పండి? అది ఏమన్నా మేకతల చెప్పండి? మేకతల అయితే ఉపయోగపడుతుందండి వండుకొని తినడానికి. యోహాను తలను ఏం చేసుకుంటుంది ఆవిడ? ఆ రాజు కూడా, హేరోదు కూడా ఏమన్నాడు, నీకు ఏది ఇష్టం అది అడగమన్నాడు. రాజ్యంలో సగం అడగొచ్చు కదా. ఎంత ఆదాయం చెప్పండి, ఎన్ని వనరులు చెప్పండి, హాయిగా రాణిలాగా బతకొచ్చు కదా. కానీ ఏమడిగిందండి? ఒక నీతిమంతుడి తలని అడిగింది. ఒక నీతిమంతుడిని, ఒక భక్తుడిని చంపమని కోరిందండి. అంటే హేరోదియా తన గర్భఫలాన్ని దేనికోసం వాడుకుంది? ఒక హేరోదియా ఎవరి కోసం తన కుమార్తెని పెంచుకుంది? తన పగను, తన ప్రతీకారాన్ని నెరవేర్చుకోవడానికి తన కుమార్తెని పెంచి యోహాను తల అడగమందండి.
యవహాను తల అడగమనగానే మరి రాజు మాటిచ్చాడు కదా! వాడు ఏవండి అక్కడ చాలా జనం ఉన్నారు. మాట వెనక్కి తీసుకోడు కదా! ఆజ్ఞాపించాడు. తల నరికి పళ్ళెంలో పెట్టి తీసుకొచ్చి ఇస్తున్నారండి ఇప్పుడు. ఏవండి చాలా జాగ్రత్తగా వినండి. కూరగాయలు కోస్తున్నప్పుడు చెయ్యి తెగితేనే ఎలా ఉంటది చెప్పండి? కూరగాయలు కోస్తున్నప్పుడు చెయ్యి తెగితేనే ఆడవాళ్ళకి కళ్ళు తిరుగుతాయి కదా! ఎక్కువ రక్తాన్ని చూస్తే ఆడవాళ్ళు తట్టుకోలేరండి. కళ్ళు తిరుగుతాయి. చూడలేరు, భయపడిపోతారు. కానీ ఈవిడ ఎలాంటిదంటే ఎవరు? హేరోదియ కుమార్తె. తల్లి పెంపకం కదండీ! తల నరికినప్పుడు ఎలా ఉంటదండి? భయంకరమైన రక్తం. మరలా పళ్ళెంలో పెట్టుకొని వస్తున్నప్పుడు ఆ పళ్ళెం మొత్తం రక్తముతో, ఆ తల మొత్తం రక్తముతో చూడడానికే గుండెలు అవిసిపోయే విధంగా ఉంటది గదండీ! కానీ వాళ్ళు తల నరికి పళ్ళెంలో పెట్టి తీసుకొస్తుంటే ఇది ఎలాంటిదంటేనండి ఎంత గూడా భయపడలేదండి. తీసుకెళ్ళి తన తల్లికిచ్చిందట. ఏంటి? యోహాను తలను. అంటే ఎంత రాక్షసంగా పెంచిందో ఒకసారి ఆలోచించండి దేవుని వారారా. మనం ఇచ్చిన రక్తాన్ని చూస్తేనే కళ్ళు తిరుగుతాయి మనకి. కానీ తల నరికి పళ్ళెంలో పెట్టి రక్తంతో కూడిన ఆ రక్తపు మరకలతో ఉన్న ఆ ఏమంటే ఆ శిరస్సు, ఆ తల, ఆ కంచెం ఉండ రక్తం. ఆయన కొంచెం కూడా భయపడలేదు. డైరెక్ట్‌గా దాన్ని పట్టుకొనెళ్ళి తన తల్లికి ఇచ్చిందంటే ఎంత దుర్మార్గంగా పెంచిందో ఆలోచించండి. ఇప్పుడు ఈవిడి గర్భం కూడా ధన్యమే అందామా? ఈవిడ కూడా ఉత్తమురాలే అందామా? కనిన గర్భమే మర్చిపోకూడదు. ఇక్కడ హేరోదియ కూడా కన్న గర్భమే. దేవుడు తనకు గర్భఫలాన్ని ఇచ్చాడు. ఆ గర్భఫలాన్ని దేవుని కోసం పెంచలేదు. దేవుని కోసం ఏమంటే వాడబడేటట్టు పెంచలేదు. ఒక నీతిమంతురాలుగా పెంచలేదు. ఒక భక్తుడను, ఒక నీతిమంతుడిని ఏమంటే ఒక ప్రవక్తను చంపడానికి ప్రేరేపించింది అంటే ఇప్పుడు ఈవిడ గర్భం కూడా ధన్యమే అందామా చెప్పండి? కనిన గర్భం కనుక కనిన గర్భాలన్నీ ధన్యమే అందామా? లేదు దేవుని వారలారా. ఎవరైతే ఒక హన్నాల, ఎవరైతే ఒక యునేకే తిమోతిని ఎలాగైతే పెంచిందో అలా పెంచిన గర్భాలు మాత్రమే ధన్యం అండి. ఎప్పుడైతే దేవుణ్ణి హన్నా అడిగిందో, ఎప్పుడైతే అన్నాకి గర్భఫలం వచ్చిందో ఏవండి గర్భఫలాన్ని దేవుడు ఇవ్వగానే ఎప్పుడైతే పాలు మరిచాడో అప్పుడు మందిరంలో విడిచిపెట్టిందండి. మందిరంలో విడిచిపెట్టింది. సమూయేలును దేవుని కోసమే పెంచింది. ఎప్పుడైతే పాలు విడిచాడో కుమారుని తీసుకెళ్ళి యెహోవా మందిరంలో విడిచిపెడితే ఆ కుమారుడు దేవుని కోసం ఉన్నతంగా పెరిగాడండి సమూయేలు. సమూయేలు చరిత్ర మనం చూస్తే ఒక యాజకుడిగా కనపడతాడు మనకి. ఒక న్యాయాధిపతిగా కనపడతాడు. ఒక ప్రవక్తగా కనపడతాడు. 3 పాత్రలు, 3 పదవులు కూడా న్యాయం చేస్తాడు ఆయన. అంటే ఎంత గొప్పగా తన తల్లి పెంచిందో ఒకసారి ఆలోచించండి అన్న. దేవునిని అడిగింది. అడిగిన తర్వాత గర్భఫలాన్ని ఇచ్చినా కూడా మాట తెప్పకుండా తన కొడుకుని సేవకుడిని చేసిందండి. సమాజంలో ఒక ప్రవక్తగా నిలబెట్టిందండి. సమాజంలో ఒక యాజకుడిగా నిలబెట్టిందండి. సమాజంలో ఒక న్యాయాధిపతిగా సమూయేలును నిలబెట్టింది, పెంచింది, పెద్ద చేసింది. ఎవరు? హన్న. హన్నా గర్భము ధన్యమండి. హన్నా గర్భము ధన్యము. అంతేగాని హేరోదియ గర్భం ధన్యం కాదు. అతల్య గర్భము ధన్యం కాదు. అతల్య తన కుమారుడు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాలో వాడికి నూరు పోసిందంటే వాళ్ళు కన్న గర్భాలే అయినా వాళ్ళు ధన్యులు కారు. ఎప్పుడు ధన్యులు? కన్న గర్భము ఆ దేవుడిచ్చిన గర్భఫలాన్ని ఎప్పుడైతే సమాజంలో దేవుని కోసం బ్రతికేటట్టుగా నిలబెడతారో, తీర్చిదిద్దుతారో, వాక్యాన్ని నూరిపోస్తారో, వాక్యము చేత పెంచి పెద్ద చేస్తారో ఆ తల్లి గర్భము మాత్రమే ధన్యురాలు. అవును దేవుని వారలారా. అందుకే యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? కనని గర్భమును, పాలియ్యని స్తనములను ధన్యములైనవి. కనని గర్భము ధన్యము అన్నాడండి. కనని గర్భాలు ఎవరైనా ఉంటే వాళ్ళు బాధపడకూడదు. ఎందుకు? కనని గర్భము ధన్యము అన్నాడు. కేవలం పిల్లల కన్న గర్భాలే ధన్యం అని అనలేదండి. కనని వారిని కూడా ధన్యం అన్నాడు. కనని వారికి కూడా దేవుడు పరలోకం ఇస్తానన్నాడు. నీకు పిల్లలు లేరు గనుక నీకు పరలోకం లేదన్నాడా చెప్పండి పిల్లలు లేని వారిని? నువ్వు పిల్లల్ని కన్నావు గనుక నీకు గర్భఫలం ఉంది గనుక పిల్లల్ని కన్నావు గనుక నీకు పరలోకం ఇస్తానన్నాడా? పిల్లలకి పరలోకానికి ఎటువంటి సంబంధం లేదండి. పిల్లలకి నిత్య జీవానికి ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి దేవుని వారలారా కన్న గర్భము అయినా
ఏమండి? కన్న గర్భమే అయినా వాళ్ళు ధన్యులు కాలేకపోయారు. కారణం ఏంటంటే వాళ్ళు దేవుని కోసం పెంచలేదండి. దుర్మార్గులుగా, దుష్టులుగా, అన్యాయంగా ప్రవర్తించేటట్టు, లోకంలో చెడిపోయేటట్టు తీర్చిదిద్దారు గనక వారు కన్న గర్భాలేమయ్యాయి? వారి కనిన గర్భాలే అయినా, కన్న గర్భాలే అయినా ధన్యము కాలేదు. ధన్యము కాలేదు దేవుని వాళ్ళారా. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కనని గర్భము ధన్యం అన్నాడు గనక మరి కనని గర్భాలన్నీ ధన్యమేనా? కనని గర్భము ధన్యము అన్నాడు గనక కనని గర్భాలన్నీ ధన్యమేనా? ఆలోచించండి దేవుని వర్లారా. పిల్లలను కనని గర్భము ఎలా ధన్యమో ఏమంటే యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? కనని గర్భము ధన్యము అన్నాడు. పాలియని స్తనములు ధన్యము అన్నాడు. నిజంగా యేసుక్రీస్తు వారు చెప్పిన మాట సుమారు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు చెప్పిన ఇప్పుడు పచ్చి నిజముగా అది ఉందండి. వాస్తవంగా అది ఉంది. ఏమంటే ఈ సమాజంలో ఎంతమంది పిల్లల్ని కన్న తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు మీరు ఆలోచించండి. పిల్లలను కన్న తల్లిదండ్రులు ఎంతమంది ఆనందంగా ఉన్నారండి? ఎంతమంది తమ పిల్లలను చూసి ఆనందపడుతున్నారు, సంతోషపడుతున్నారు చెప్పండి. చాలామంది తల్లిదండ్రులకు సంతోషం లేదండి, ఆనందం లేదు. కారణం ఏంటో తెలుసా? ఏమండి కొడుకులు తాగుబోతులుగా, తిరుగుబోతులుగా పొద్దస్తమానం ఊరి మీద తిరిగి వచ్చి తల్లిదండ్రులను పట్టుకొని కొడుతున్న వాళ్ళు సమాజంలో ఎంతోమంది ఉన్నారండి. ఆస్తులు పంచడం లేదని కొట్టేవాళ్ళు ఉన్నారండి. పెన్షన్ డబ్బులు కూడా లాక్కొని ఇవ్వడం లేదని కత్తితో నరికి చంపిన వాళ్ళు సమాజంలో ఉన్నారండి. పిల్లల్ని కన్న వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారా, ఆనందంగా ఉన్నారంటే లేరు దేవుని వారలారా. బాధ అండి. ఎందుకంటే తల్లిదండ్రులను గౌరవించేది లేదు, తల్లిదండ్రులను ప్రేమించేది లేదు, వాళ్ళ కనీస అవసరతలు కూడా తీర్చే స్థాయిలో ఈరోజు పిల్లలను కన్నా ఏమండి తల్లిదండ్రులకు అలాంటి భాగ్యం లేదండి. చాలా బాధపడుతున్నారండి. పిల్లల్ని కన్న వాళ్ళే మేము ఎందుకురా నాయన పిల్లల్ని కన్నాం, పిల్లలు కనని వారే చాలా బాగున్నారు, ఆనందంగా ఉన్నారని అనుకునే సందర్భం అండి ఈ రోజుల్లో. అండ్ ఒక వీడియో చూశానండి నేను, వృద్ధాశ్రమం. ఆ వృద్ధాశ్రమంలో ఒక ఆవిడ సోషల్ వెల్ఫేర్గా ఇంటర్వ్యూ తీసుకోవడానికి వెళ్ళిందండి. వెళ్తున్నప్పుడు ఒక్కొక్కరిని ఏమంటే ఇంటర్వ్యూ చేస్తుంటే వాళ్ళ బాధ అండి, నిజంగా వాళ్ళ వేదన అండి, వాళ్ళ దుఃఖం అండి. కళ్ళంటే నీళ్లు తిరగ తప్పవండి, కళ్ళంటే నీళ్లు తిరగ తప్పు. ఏమంటే చివరగా వీడియో చూద్దాం. వృద్ధాశ్రమంలో ఉన్న పిల్లలను కని పెద్దవారిని చేసి గొప్పవారిని చేసి వాళ్ళ కోసం అహర్నిశలు కష్టపడి వాళ్ళ కోసం సమస్తాన్ని కూడబెడితే తల్లిదండ్రులను ఏ స్థాయిలో ఉంచారో మీరు ఒకసారి పిల్లలను చూడండి. ఏమండి వస్తారా ఎవరైనా చూడటానికి? ఎవరు రారా? మరి ఇక్కడ ఎందుకు దింపేశారు మిమ్మల్ని? పాత్రలో జారిపడ్డా ఇక్కడ తీసుకొచ్చారు. ఎందుకు ఆశ్రమానికి వచ్చారు? మ్యారేజ్ అయిన పిల్లలు కాలే. నేను ఇంకెక్కడ ఉండను కూడా. నాకు అసలు ఇక్కడ మనశ్శాంతి లేదు, నాకు చాలా బాధపడుతున్నాను. అంత ఇదిగా ఉన్నాను. నేనే పెంచాను కదమ్మా, నేనే పెద్దదాన్ని చేశాను కదమ్మా. తిన్నామో తినలేదు, నేను పాలిస్తే పెద్ద అయ్యాడు, నా పొట్టలోంచి వస్తే పెద్ద అయ్యాడు. నా బ్లడ్లోనే ఆడు బ్లడ్ తీసేయగలడా? నా బ్లడ్ బయటికి లాగలడా? చెప్పండి మీరేను. భార్య చెప్పుకోవాలిగా, మా అమ్మ ఒక్కదాయే ఉంది, మా అమ్మకి ఎవరు లేరు. మా అమ్మ తప్పితే నాకు మా అమ్మే ఉంది కాబట్టి మా అమ్మ నా దగ్గరే ఉంటుందని చెప్పాలి కదా. ఈ పరిస్థితి ఎవరికి వద్దమ్మా, ఏ వయసు అయిన వాళ్ళకి వద్దమ్మా. చూసారండి ఎంతమంది అండి పిల్లల కోసం ఎంతగానో ఆలోచించి వాళ్ళ కోసం సమస్తాన్ని కూడబెట్టి పిల్లలే సర్వస్వం అనుకొని కాయ కష్టం చేసి ఆవిడ పిల్లల కోసం ఎన్నో సమకూర్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారండి? వృద్ధాశ్రమాలకు దోచేస్తున్నారండి, ఓల్డేజ్ హోమ్లకు గెంటేస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు ఒక్కొక్కరిది ఒక చరిత్ర అండి, మనోవేదన, బాధ.
ఏం సంతోషంగా ఉన్నారు చెప్పండి పిల్లల్ని కన్న వాళ్ళు, ఏం ఆనందంగా ఉన్నారు చెప్పండి. ఇప్పుడు ఇలాంటి వాళ్ళని వీళ్ళని అడగండి, అమ్మ మీకు పిల్లల్ని కన్నారు కదా మీరు ఆనందంగా ఉన్నారా అని అడగండి. వాళ్ళు ఏమంటారో తెలుసండి, పిల్లలు లేని మీరే బాగున్నారయ్యా, మీరే ఉత్తములయ్యా, మీరే ధన్యులయ్యా, మేము పిల్లల్ని కని మేము సంపాదించుకున్న దానిలో మేము కూడా ఉండడానికి లేదు, మమ్మల్ని గెంటేశారు, మమ్మల్ని కొడుతున్నారు, మమ్మల్ని చిత్రహింసలు పెడుతున్నారని బాధపడుతున్నారండి. చూశారు కదండి, మా అమ్మ ఒక్కతే కదా ఎక్కడికి వెళ్తుంది, మా అమ్మ ఒక్కతే మనకు భారం అయిపోయిందా, మనతోనే ఉన్నదామని అనొచ్చు కదా నా కొడుకు అని బాధపడుతుందండి ఆ తల్లి. ఏమండి బాధపడుతుంది దేవుని వాళ్ళరా. అంటే సమాజంలో పిల్లల్ని కన్న వాళ్ళకి ఏం లేదు, సంతోషం లేదండి, ఆనందము లేదండి. అందుకే యేసుక్రీస్తు వారు ఏమన్నాడు తెలుసా, కనని గర్భమే ధన్యం అన్నాడు. పిల్లలను కన్నారు, పెంచారు, పెద్ద చేశారు, ప్రయోజకులు చేశారు. ఎప్పుడైతే ప్రయోజకులు చేశారో, ఎప్పుడైతే గొప్పవారిని చేశారో వాళ్ళు సంపాదించుకున్న దానిలోనే ఉండనివ్వకుండా గెంటేస్తున్నారండి, కొడుతున్నారండి, డబ్బులు ఇవ్వడం లేదని, ఆస్తి పంచడం లేదని చిత్రహింసలు పెడుతున్నారండి. తల్లి అనక తండ్రి అని చూడకుండా. ఆలోచించిన దేవుని వారరా, కన్న గర్భము ధన్యం అనంటే కనని గర్భాలే ధన్యం అనే ఒక పచ్చి నిజాన్ని యేసుక్రీస్తు వారు చెబుతున్నారు దేవుని వారలారా. ఏమండి, తల్లిదండ్రులు భారం అయిపోతున్నారు. చిన్నప్పటి నుంచి పెంచారు, పెద్ద చేశారు, ప్రయోజకులు చేశారు. వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏమండి, ఎముకల్లో ఉన్న బలం తగ్గిపోయిన తర్వాత బయటికి వెళ్ళలేక ఉమ్ము ఊసినా, ఏమండి దగ్గినా, తుమ్మినా అసహించుకోవడం, భారం అయిపోయి నిన్ను పెంచలేమని చెప్పి తీసుకెళ్ళి ఎక్కడో అనాథాశ్రమంలో పడవేసి కనీసం తిరిగి కూడా చూడని పిల్లలున్నారు. ఒక తండ్రిని 3 నెలలు అయిందంటండి అనాథాశ్రమంలో జాయిన్ చేసి, కానీ ఒక్కడు కూడా తిరిగి చూడలేదట. అయితే ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ నడుపుతున్న ఆయన ఫోన్ చేశాడండి, పిల్లలకు ఫోన్ చేశాడు, కూతురుకు ఫోన్ చేశాడు. ఆయనకి ఒక కుమారుడు, ఒక కూతురుకు ఫోన్ చేసి, అమ్మా 3 నెలలయ్యింది, ఎవరో తీసుకొచ్చి చెప్పారు, కనీసం మీరు తిరిగి కూడా చూడలేదు, అసలు ఉన్నాడా లేదని కూడా ఎవరు రావట్లేదమ్మా, ఏంటి ఇంత ద్వారం ఎందుకు ఇలా చేస్తున్నారంటే ఆమె అంటుందండి, మా ప్రాబ్లమ్స్ మాకున్నాయండి, మా బాధలు మాకున్నాయండి అని చెప్పి ముందు ఆయనకు ఫోన్ ఇవ్వండి అని చెప్పి, ఎందుకు ఇలాంటి వాళ్ళతో ఫోన్ చేపిస్తున్నామని తండ్రిని తిడుతుందండి. చూశారండి సమాజం ఎలా ఉందో. పిల్లలే సర్వస్వం అనుకొని, పిల్లలు నాకు అవయవాల్లో బలం ఉడిగిపోయిన తర్వాత, నాకు వయసు అయిపోయిన తర్వాత లేవలేని పరిస్థితుల్లో పిల్లలు చూస్తారనే ఉద్దేశంతోనే పిల్లల కోసం ఎదురు చూసి కన్ని పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేసిన తర్వాత ఏ వృద్ధాప్యంలో అయితే చూస్తారని ఆశపడ్డారో అదే వృద్ధాప్యంలో అనాథాశ్రమంలో పడేస్తున్నారంటే ఏమండి, పిల్లల్ని కన్నా తల్లిదండ్రులు ధన్యులు అందామా చెప్పండి? పిల్లల్ని కన్నా తల్లిదండ్రులు ధన్యం అందామా? లేదు దేవుని వాళ్ళారా, లేదండి. ఎందుకు ఆ దుస్థితి వచ్చిందో చెప్పానా? ఎందుకు ఆ దుస్థితి వాళ్ళకు వచ్చిందో చెప్పానా? చిన్ననాటి నుండి దేవుని జ్ఞానాన్ని నేర్పించలేదు వాళ్ళు, చిన్ననాటి నుండి వాక్యాన్ని నేర్పించలేదు వాళ్ళు. తల్లిదండ్రులు అంటే ఏంటి, పెద్దలంటే ఏంటి, తోటి సహోదరులు అంటే ఏంటి, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, పెద్దలతో ఎలా ఉండాలి, ఇవన్నీ నేర్పించలేదు. కనుకనే ఎప్పుడు డబ్బు సంపాదన అని డబ్బు పిచ్చిని నూరు పోశారు. కనుకనే అదే డబ్బు ఖర్చు అవుతుంది అని, అదే డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అని తల్లిదండ్రులు భారం అయిపోయి తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో పడేస్తున్నారండి. అలాంటి తల్లుల గర్భాలు ధన్యం కాదు దేవుని వారలారా, అలాంటి తల్లుల గర్భాలు ధన్యము కాదు. ఏమన్నాడు యేసుక్రీస్తు వారు? కనని గర్భమును పాలియని స్తనములను ధన్యములు అన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కనని గర్భము ధన్యములు అన్నాడు కనుక కనని గర్భాలన్నీ ధన్యమేనా? కనని గర్భము ధన్యం అన్నాడే కానీ కనని గర్భాలన్నీ ధన్యం అనలేదండి. చాలామందికి పిల్లలు లేకపోయినా వాళ్ళు దేవుణ్ణి నమ్మరండి, దేవుని ఆశ్రయించరు. ఇంక కొంతమంది అయితే ఏమండి పిల్లల కంటే అందం పోతుందనో, ఏమండి బాడీ షేపులు దెబ్బతింటాయనో పిల్లల్ని కనుక చాలామంది పోస్ట్ పోన్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు కూడా ధన్యులే అందామా? పిల్లల్ని కనలేదు కనుక అలాంటి వాళ్ళని కూడా ధన్యులేనంటే మనంతా అవివేకులు ఉండరు. ఎవరైతే పిల్లలు లేకపోయినా, గర్భఫలము లేకపోయినా, దేవుని కోసం దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ నిత్యము దేవుని పనిలో ఉంటారో వాళ్ళు కనని గర్భాలైనా పిల్లలు లేనివారైనా వాళ్ళు ధన్యులండి.
అంతేగాని దేవుణ్ణి పట్టించుకోకుండా, దేవుని గురించి ఆలోచించకుండా, గర్భఫలము లేకపోయినా తమకు నచ్చినట్టు ఏదో అన్నం పోతుందని పిల్లల్ని కనకుండా మానేసిన గర్భాలు ధన్యము కాదు దేవుని వాళ్ళరా. ఏ గర్భమైతే, ఏ దంపతులైతే దేవుని వాక్యాన్ని నేర్చుకొని దేవుని కోసం బ్రతుకుతారో, పిల్లలు ఉన్నా లేకపోయినా ఎప్పుడు దేవుని కోసం ఆలోచిస్తారో, ఆ కనని గర్భాలే ధన్యము. ధన్యమండి నిజంగా, ధన్యము. కనని గర్భమైన దేవుని పనిలో ఏమండి పిల్లలను కనే అవకాశం దేవుడిచ్చాడు తెలుసా అండి. శారీరకంగా, భౌతికంగా పిల్లల్ని కనే అవకాశం, ఆ పిల్లల్ని కనని గర్భాలకు లేకపోయినా ఆత్మీయంగా పిల్లల్ని కనే అవకాశం ఇచ్చాడు దేవుని వాళ్ళరా. ఏమండి పౌలు గారిని మనం చూస్తే, పౌలు గారికి పెళ్ళి అవ్వలేదండి, కానీ ఆయన ఏమంటున్నాడో చూడండి. చివరి మాట చూసుకుందాం ఏమండి, ముగించుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. ఏమండి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చదవండి. నా పిల్లలారా. ఏంటండి పౌలు గారు అంటున్నారు ఏమని? నా పిల్లలారా అంటున్నాడు. పౌలు గారికి పిల్లలు ఎక్కడి నుండి వచ్చారు చెప్పండి? ఆయనకి అసలు వివాహమే కాలేదు, ఆయనకి అసలు పెళ్ళే కాలేదు. పెళ్ళి కాని పౌలు గారికి పిల్లలు ఎక్కడి నుండి వచ్చారు? నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ప్రసవ వేదన పడుతున్నాడట ఎవరు? పౌలు గారు. పెళ్ళి కాని ఆయనకు ప్రసవ వేదన అటండి. పెళ్ళి కాని ఆయనకు అనేక మంది పిల్లలట. ఎక్కడి నుండి వచ్చారండి ఈ పిల్లలు? ఆత్మీయంగా కన్న పిల్లలు వీళ్ళు. శారీరకంగా, భౌతికంగా కన్న పిల్లలు కాదు వీళ్ళు. శారీరకంగా కంటే 2 3 అంతకంటే ఎక్కువ కనలేము. కానీ దేవుడిచ్చిన గొప్ప అవకాశం ఏంటో చెప్పమంటారా? శారీరకంగా, భౌతికంగా నువ్వు పిల్లలను కనలేకపోయినా దేవునిలో వాక్యాన్ని నేర్చుకుంటూ అనేక మంది పిల్లలను ఆత్మీయంగా నువ్వు కంటే నువ్వు ధన్యురాలు అన్నాడండి. భౌతికంగా నువ్వు శారీరకంగా పిల్లలను కనకపోయినా, కనని గర్భానివే అయినా ఆత్మీయంగా నువ్వు పిల్లల కంటే చాలా ధన్యురాలువు, గొప్ప గొప్ప వ్యక్తివు నువ్వు అన్నాడు. ఏమండి శారీరకంగా పిల్లల్ని కనడం కష్టం కాదు, ఆత్మీయంగా పిల్లల్ని కనడం చాలా కష్టం అండి. శారీరకంగా పిల్లల్ని కనడం గొప్ప విశేషమేం కాదు, కానీ ఆత్మీయంగా పిల్లల్ని కనడం అనేది చాలా గొప్ప విషయం దేవుని వాళ్ళరా. అలా పిల్లల్ని కనాలంటే, ఒక స్త్రీ శారీరకంగా పిల్లల్ని కనాలి అంటే ఎలాగైతే ప్రసవ వేదన పడాలో, పౌలు గారు కూడా ఏం చేస్తున్నారట పిల్లల్ని కనడానికి? ప్రసవ వేదన అండి. ఆత్మీయంగా పిల్లల్ని కనడం కోసం. శారీరకంగా కనేవాళ్ళు ఎంతమందిని కంటారండి? 2 3 అంతకంటే ఎక్కువ కనలేరు. కానీ ఆత్మీయంగా పిల్లల్ని కనే అవకాశం దేవుడు ఎంతమందినైనా కనే అవకాశాన్ని దేవుడిచ్చాడు. ఇప్పుడు కనని గర్భమైన నువ్వు ఆత్మీయంగా పిల్లల్ని కనే అవకాశం ఇచ్చాడు కనుక, అలా ఆత్మీయంగా నువ్వు పిల్లల్ని కన్నప్పుడు, అలా ఆత్మీయంగా సువార్త ద్వారా నువ్వు పిల్లల్ని కన్నప్పుడు, నువ్వు కనని గర్భానువైన ధన్యురాలువు. ఖచ్చితంగా పరలోకం దేవుడు నీకు ఇస్తా అన్నాడు. అర్థమైందండి? పాఠం అర్థమైందండి? కనని గర్భము ధన్యమా, కనిన గర్భము ధన్యమా అని అంటే, కనిన గర్భమే అయినా కన్న పిల్లల్ని దేవుని కోసం పెంచకపోతే, కన్న పిల్లలకి వాక్యం నేర్పించకపోతే, కన్న పిల్లల్ని యేసుక్రీస్తులా, తిమోతిలా, పౌలులా పెంచకపోతే, కన్న గర్భమే అయినా ఆ గర్భము ధన్యము కాదు. ఆ గర్భము ధన్యము కాదు. ఒకవేళ కనని గర్భము ధన్యం అని అంటే, ఎప్పుడు కనని గర్భము ధన్యం అవుతుంది అంటే, పిల్లల్ని కనకుండా ఊరి మీద తిరిగితే ఆ గర్భము ధన్యము కాదు. కానీ దేవుని వాక్యము నేర్చుకొని, దేవుని వాక్యాన్ని వంట పట్టించుకొని, నేర్చుకున్న వాక్యాన్ని సువార్త ప్రకటించి, సువార్త ద్వారా ఆత్మీయంగా అనేక మంది పిల్లలను కంటే, అలా కన్న ఆ గర్భం శారీరకంగా కనని గర్భమైన ఆత్మీయంగా కన్నది కనుక ఆ గర్భమే ధన్యమైనది అంటున్నాడు దేవుని వారారా. అర్థమైందండి వాక్యం? అర్థమైందండి? అంటే మనం ధన్యురాలుగా, ఉత్తమురాలుగా ఉండాలి అంటే మన పిల్లల్ని దేవుని జ్ఞానంలో నేర్పించాలి, దేవుని జ్ఞానంలో పెంచాలి, పెద్ద చేయాలి, ప్రయోజకులు చేయాలి. ఒక అన్న ఎలాగైతే సమూయేలును ఒక ప్రవక్తగా, యాజకుడుగా, న్యాయాధిపతుడిగా తీర్చిదిద్దిందో, ఒక యునేకి ఎలాగైతే తిమోతిని సేవకుడిగా చేసిందో, అలా మన పిల్లలను కూడా దేవుని వాక్యాన్ని నేర్పిస్తూ,
దేవునిలో పెంచుతూ దేవుని సేవకుడిగా సమాజంలో నిలబెట్టిన ఆ గర్భము ఏదైతే ఉంటుందో ఆ తల్లి ఉత్తమురాలు ధన్యురాలు అన్నాడు. కాబట్టి దేవుని వారలారా, మీరు ఉత్తమురాలుగా ధన్యురాలుగా అవ్వాలనుకుంటున్నారా? మీ పిల్లల్ని దేవుని జ్ఞానంలో నేర్పించండి. మీ గర్భము ధన్యమైనదిగా అవ్వాలని మీరు అనుకుంటున్నారా? దేవుడు గర్భము తెరవగా, దేవుడు గర్భఫలం ఇవ్వగా మీకు ఆ చక్కటి గర్భఫలం వచ్చింది కనుక ఆ గర్భఫలాన్ని ఏం చేయాలి? మీరు దేవుని కోసం పెంచాలి, వాక్యాన్ని నూరిపోయాలి. తల్లిదండ్రులు అంటే ఏంటి, తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, తోటి సహోదరులతో ఎలా మాట్లాడాలి, పెద్దలను ఎలా గౌరవించాలి, ఇవన్నీ నూరిపోయాలి. డబ్బు పిచ్చి కాదు, దేవుని జ్ఞానాన్ని దేవుని వాక్యాన్ని నూరిపోస్తే ఆ ప్రేమ ఆ వాక్యము నేర్చుకున్న ఆ జ్ఞానము నువ్వు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత నిన్ను వృద్ధాశ్రమాలకు పంపించకుండా నిన్ను ప్రేమతో చూసుకోవడానికి ఖచ్చితంగా దేవుని జ్ఞానం ఉపయోగపడుతుంది. అలా కాదని వాళ్ళ కోసం ఏదో సంపాదించాలని ఏదో కూడబెట్టాలి అని వాళ్ళకి డబ్బు పిచ్చిని నూరిపోసి సమాజంలో ఒక దుర్మార్గుడిగా విడిచిపెట్టావో రేపొద్దున నువ్వు కట్టుకున్న ఇంటిలో కూడా నిన్ను ఉంచాడు. ఈ సత్యాన్ని తెలుసుకున్న మీరు దేవుని కోసం ఉన్నతంగా పెంచాలని మనవి చేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం.